మరి అందుకే మెగాస్టార్ ఇప్పుడు గారు స్టెప్పుల్లో ఆయన్ని బీట్ చేసే వాళ్ళే లేరు. అస్సలు మరి ఆయన ఫ్యాన్ ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకొని వచ్చే వ్యక్తి కూడా మరి అట్లనే వెయ్యాలి కదా. అంటే ఒక 0.1% తేడాతో వేస్తారా ఛీ అది కాదు, మరి? ఛీ తేడా కాదు, 0.1% మెగాస్టార్ గారిని చూసి సో అలా చేయాలని చెప్పేసి ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని చేసినా చాలు. ఓకే, మరి మా అలాంటి వాళ్ళకి ఫ్లోర్ మూమెంట్స్ కావాలి, వేస్తారా? చేస్తాం, ఒక కర్ర పట్టుకొని ఊడ్చుకుంటూ వెళ్తే అదే ఫ్లోర్ మూమెంట్. ఆ ఫ్లోర్ మూమెంట్స్ కాదండి, అవును వేరే కావాలి మాకు. అవును, పెద్ద హీరోలు వేస్తే చూస్తారు, చిక్కి చిక్కి లాగా అంటే వేస్తే చూస్తారు, మేము వేస్తే ఫ్లోర్ మూమెంట్ కాదు అది. అట్లెట్లయితుంది మరి? మాకు ఆల్రెడీ ఇవన్నీ మీరు జబర్దస్త్లో వేసేసారు, చూపించేశారు, మేము చూసేసాం. మాకు కొత్త జీవన్ కావాలి ఈ మూవీలో. అసలు ఎక్కడ కూడా జబర్దస్త్ ఫ్లేవర్ తగలకూడదు. ఈ కొత్త జీవన్ అంతా నేను మారిపోవాల్సింది. అంటే ఏ విధంగా? అంటే అంటే గెటప్ మారిపోవాల్సింది. మారిపోతుందిలేండి. నేను కూడా ఏదో ఒక గెటప్ చూసుకోవాలంటున్నా. మీరేదో గుమ్మడికాయ తెంగోవాలంటే భుజాలు ధరుముకున్నట్టు. ఎవరు నేనా? ఎందుకండి నేనేమన్నా మారిపోవాలంటే మీరేదో అనుకుంటున్నారు. కాదు, అయితే మీకు ఇంకోటి చెప్పాలి. ఇప్పుడు ప్రయత్నం అని చెప్పి ఈ సినిమా ఒక ప్రయత్నంలో భాగంగా సినిమా ఇండస్ట్రీకి వస్తే ఎలా అని చెప్పేసి చేస్తున్నాము. సందీప్ కంజర్లా డైరెక్టర్, సో బండారు శ్రీనివాసులు గారిని ప్రొడ్యూసరు. పాపం మమ్మల్ని నమ్మి తను ముందుకొచ్చారు. సో నెక్స్ట్ మాకు సపోర్ట్ చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా, మొన్న టార్జన్ అన్న వచ్చాడు, సరే, అండ్ భీమదేవరపల్లి బ్రాంచ్ అంజీ గారు వచ్చారు, ఇంకా అందరు వచ్చి సపోర్ట్ చేసి వెళ్తున్నారు. సో ఎట్ ది సేమ్ టైం మేము ఇంతకుముందు ఒక సినిమా చేసాం, శరపంజరం అని ఒక సినిమా చేసాం. అది ఏంటంటే 0 బడ్జెట్ సినిమా చేసాం ఇండస్ట్రీలో ఫస్ట్ టైం. ఈ 0 బడ్జెట్ అనగానే అందరూ 0 బడ్జెట్ ఏంది, ఇది సాధ్యం కాదన్నారు. కానీ నిజంగా చేసాం. ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక సినిమా చేసుకుందాం అని చెప్పి అందులో రైటరు అందరు కూర్చొని అనుకుని, మా జబర్దస్త్లో కొంతమంది, ఇప్పుడు మా వెంకీ కానీ మా రాజమౌళి అన్న కానీ, మేము అందరు అనుకున్న తర్వాత చేద్దాం అనుకున్నాం. కెమెరా లేదు మా దగ్గర. ఈ నలుగురిలో ఒకరికి ఒక కెమెరా ఉంది చిన్నది. సరే నువ్వు కెమెరా తీసుకొస్తావు అంటే తీసుకొస్తాను. సో తను అలా అయిన తర్వాత స్టార్ట్ చేసుకున్నాం. స్టార్ట్ చేసుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ మల్లిక్ ఎంబీకే గారు ఒక 60 సీరియళ్లకు మ్యూజిక్ చేశారు. తను నేను చేస్తా మీకు సపోర్ట్గా మ్యూజిక్ అని చెప్పి తను వచ్చాడు. అండ్ అలా వెళ్తూ ఉంటే ఒక గణపతి రెడ్డి గారు ప్రొడ్యూసర్, అరే వీళ్ళు ఏదో బాగా ప్రయత్నం చేస్తున్నారు కదా అని చెప్పి మాకు ఒక 10 lakhs పెట్టి కెమెరా కొనిచ్చారు. సో అలా అంత ధైర్యం వచ్చిన తర్వాత సినిమా కంప్లీట్ చేసేసాం. చేసి థియేటర్స్ రిలీజ్ చేసాం. రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు తను అదే ధైర్యంతో ఒక ప్రొడ్యూసర్ను వెతుకొని కేర్ ఆఫ్ రవీంద్ర భారతి అనే ఒక సినిమా చేస్తున్నాం. కేర్ ఆఫ్ రవీంద్ర భారతి అంటే ఒక కళాకారుడు రవీంద్ర భారతిలో ప్రదర్శన ఇవ్వడానికి ఎంత తాపత్రయపడతాడో అనేది ఈ సినిమాలో ఒక ఎమోషనల్ అండ్ విత్ ఫన్ అయితే మిస్ అవ్వదు. ఎందుకంటే మనం ఉన్నాగా ఖచ్చితంగా ఫన్. సో అది నవీన్ కుమార్ గట్టు డైరెక్టర్, తను చాలా మంచి సబ్జెక్ట్. అది కూడా త్వరలోనే ఓపెనింగ్. మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టుకుంటాం మనం. పని ఇక్కడ 2 ప్రమోషన్స్ అయిపోయినాయి. నాకు జానపదం అనే కదా, జానపదం అని కాదు కానీ నేను గౌతమి కోసం ఒక సాంగ్ డెడికేట్ చేయాలి. యాక్చువల్లీ నేనే అడుగుదాం అనుకున్నాను తెలుసా, వచ్చే వాళ్ళందరినీ. ఎలాగ అడగవు, ఇంటర్వ్యూ అయిపోయేంత వరకు కూడా అడగవు. లేదు నేను అడుగుతాను, ఎందుకంటే నాకు అదొక తుత్తి అంటారు చూడు, అదనమాట. నేను పాట పాడించుకుంటాను డెఫినెట్ గా నా గురించి. అయితే అదిరిపోవాలి. మరి జానపదం తర్వాత పాడతా. అంటే నేను శరపంజరం సినిమా అన్నా కదా, అందులో నాకు బాగా నచ్చిన సాంగ్ అది, నీకు కరెక్టే యాప్ట్ అవుతుందని అనిపిస్తుంది, అందుకే నీకోసం పాడ. అవునా, పాడండి. ఓకే, నా గురించి పాడాలంటే ముందు నవ్వు వస్తుందా అండి మీకు? లేదు, సీరియస్ గా పాడండి. అసలు నేను ఇమాజినేషన్ చేసుకుంటున్నా ఎలా ఉంటుంది ఈ సాంగ్లో అని. ఓకే. నీలాల నీ కళ్ళు నన్ను చూస్తుంటే చాలు, బ్రతికేస్తా నమ్ము 100 ఏళ్ళు, అందాల చెక్కిళ్ళు అదిరే నీ అధరాలు, అరెరే నీ ఒళ్ళే హరివిల్లు, మాటైనా వినవేనా మనసైనా చిన్నదానా, ముసిరేలా కసిరేస్తే వేగేదెట్ట,
నీలాల నీ కళ్ళు నన్ను చూస్తుంటే చాలు బ్రతికేస్తానమ్మో నూరేళ్ళు అందాల చెక్కిళ్ళు అదిరే నీ అధరాలు అరెరే నీ ఒళ్ళే హరివిల్లు. ఇలా చరణం చాలా బాగుంటుంది. బ్రతకడమంటే నీతో బ్రతకడమేలే నువ్వు లేక బ్రతకడమంటే బ్రతుకనలేమే జత కలవడమంటే నువ్వునే ఒకటవ్వడమే నువ్వేరు నే వేరంటే ఒకటనలేమే అందాల జవరాల అరనవ్వే విసిరియల ఊరించకే మధుబాల నీలాల నీ కళ్ళు నన్ను చూస్తుంటే చాలు బ్రతికేస్తానమ్మో నూరేళ్ళు అందాల చెక్కిళ్ళు అదిరే నీ అధరాలు అరెరే నీ ఒళ్ళే హరివిల్లు. థ్యాంక్ యూ జీవన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీకోసమే. థ్యాంక్ యూ. అడగకుండానే నా కోసం పాడినందుకు అండ్ వ్యాలంటైన్స్ డే సందర్భంగా, వ్యాలంటైన్ వీక్ కదా. థ్యాంక్ యూ సో మచ్. అసలు మీ వాయిస్ థ్యాంక్ యూ అండి, అదిరిపోయింది. సో మంచి సాంగ్స్ ఉన్నాయి అందులో. సో ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు మేము చేసే 2 సినిమాలలో కూడా మ్యూజిక్, మంచి మ్యూజిక్ పెద్దపీట. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మ్యూజిక్లో పెరిగిన వాళ్ళం, దాని నుంచి వచ్చిన వాళ్ళం. సో జనాలు ఎలాంటి మ్యూజిక్ అయితే ఇప్పుడు కొంచెం బాగా అదే అవుతున్నాయి. సో అలాంటి మ్యూజిక్నే, సో అన్ని కేటగిరీ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మంచి మ్యూజిక్తోనే వస్తున్నాం. సో మీ సినిమాలో మరి మీరు పాడుతున్నారా? సో అంటే కేర్ ఆఫ్ రవీంద్ర భారతిలో అయితే ఒకటి పాడదాం అనుకున్నా. సో ఇంకా తెలియదు, మ్యూజిక్ డైరెక్టర్ తను ఇష్టం. సో దీంట్లో అయితే ఏం లేదు, దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళతోనే చేస్తున్నాం. మహిమదన్ మ్యూజిక్ డైరెక్టర్, తను మా అందరికి ఫ్రెండ్. సో చాలా మంచి సాంగ్స్ చేశాడు. సో తను దీనికి మంచి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక తను ఎవరితో పాడిస్తే తను అంతే. సో ఏదైనా సరే మేము మిస్ చేయాలనుకోవట్లే. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు కూడా నేను అందరిని అడుక్కుంటాను తెలుసా, నా కోసం పాట పాడండి అయ్యా అని చెప్పి. మీరు నేను అడగకుండానే పాడారంటే థ్యాంక్ యూ అండి. ఫ్లాట్. థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా మీ సినిమా బడ్జెట్ ఎంత? అంటే చిన్న బడ్జెటే, బట్ కాకపోతే అది చెప్పొద్దు ఇప్పుడు. బడ్జెట్ ఏముంది అది ఎందుకులే అంటే, తను ప్రొడ్యూసర్ గారు మాకు మీరు కొంచెం చూసి చేయండి అని చెప్పేసి అని అన్నారు. కొంచెం ఎక్కువైనా తక్కువైనా కూడా చూసి, అంటే మ్యాక్స్ 1 CR వరకు అనుకున్నాము. చూసి దాంట్లో కొంచెం చేయండి అని చెప్పేసి అని అంటే, సరే సార్ చూసి చేసుకుంటాం అని చెప్పేసి అని అన్నారు. సో ప్రస్తుతానికైతే 1.5 వరకు అయితే మేము అనుకొని చేస్తున్నాం. సో మొత్తం కూడా సినిమా అంతా మొత్తం ఎమోషనల్గా మమ్మల్ని ఏడిపించాలనుకుంటున్నారా, లేకపోతే కడుపుబ్బ నవ్వించేలా చేస్తారా? సో నవ్వించడము 80%. 80% నవ్వించడం. సో దాని తర్వాత కొంచెం ఎమోషనల్, కొంచెం డ్రామా కనెక్టివిటీ ఉండాలి కాబట్టి కొంత మిగతా, కానీ మెయిన్గా మాత్రం ఎంటర్టైన్మెంట్, నవ్వించడమే మెయిన్. ఎంటర్టైన్మెంట్. సో మొత్తానికి ఎంతవరకు షెడ్యూల్ పూర్తయింది మీ మూవీ? అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, షెడ్యూల్ చేసుకున్నాము, వెళ్తాం. For more videos like this, subscribe Big TV channel.